ఒక ఇట్లా చేతిలో లడ్డు పట్టుకొని ఉండే వెన్నముద్ద పట్టుకొని ఉన్న కృష్ణుడి బొమ్మ ఉంటుంది. ఫోటో కానీ ఆ బొమ్మను కానీ ఒక విగ్రహాన్ని కానీ లడ్డు కృష్ణుడు అంటారు అందరూ. సో ఆ విగ్రహానికి పూజ చేసుకోవాలి. క్లీం కృష్ణాయ నమః దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః క్లీం కృష్ణాయ నమః. ఈ మంత్రం చదువుకోవాలి భార్యాభర్త ఇద్దరు ప్రతిరోజు వీలైనన్ని సార్లు. క్లీం కృష్ణాయ నమః దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః క్లీం కృష్ణాయ నమః. ఈ మంత్రంతోనే ఈ మంత్రం జపించుకోవాలి. ఈ మంత్రంతోనే కృష్ణుడికి పూజ చేయాలి భార్యాభర్త ఇద్దరు. ఈ మంత్రంతోనే వెన్నపూస పంచదార కలిపిన మిశ్రమాన్ని కృష్ణుడికి నివేదించాలి. నివేదించి దాన్ని వీళ్ళిద్దరూ తినాలి. ప్లస్ ఇంకా చుట్టుపక్కల ఉన్న పిల్లలకి పంచిపెట్టాలి. ఇలా చేసినట్టయితే తప్పకుండా సంతానాన్ని పొందుతారు. ఎటువంటి కృత్రిమ పద్ధతుల ద్వారా కాకుండా న్యాచురల్గా వీళ్ళు చక్కటి యోగ్యవంతమైన అదృష్టవంతమైన బిడ్డలకి జన్మనిస్తారు. తప్పకుండా అది వాళ్ళ కళ సాకారం అవుతుంది.